జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఈరోజు మనం టాపిక్లో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అండ్ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అండ్ ఎవరు చెప్పుకోరు. అసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ABC అంటాం. సో ఇవి మూడు ప్రతి ఒక్కరిలో బాధ. ఏది తిన్నా కానీ యాసిడ్స్ ఫార్మేషన్ అవ్వడం, ఇక్కడ గొంతంతా చాలా మంటగా ఉంది అని చెప్పడము, మార్నింగ్ లేచిన వెంటనే మోషన్ అనేది రావట్లేదు, మోషన్ వెళ్ళడంలో చాలా టైట్గా అనిపిస్తుంది, గుచ్చినట్టు ముళ్ళలాగా కనిపిస్తుంది అని చాలామంది మనం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ మలబద్ధకం కానివచ్చు, కాన్స్టిపేషన్, ఈ యాసిడిటీ, గ్యాస్ ఇవన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మనకి గట్ హెల్త్. అంటే మన గట్ అనేది క్లియర్గా ఉండకపోవడం వల్లనే మనకి వస్తుందన్నమాట. సో ఈ గట్ని మనం ఎలా హెల్దీగా పెట్టుకోవాలి? గట్ని హెల్దీగా పెట్టుకోవడానికి గట్కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా అనేది మనం తీసుకోవాలి. అంటే పుల్లవ పెట్టిన ఆహారాలు, దీని తోడుగా మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. అందుకే దీన్ని మనం ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటాం. ప్రీబయోటిక్స్ అంటే మనం ఫైబర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవడం, దాన్నే ప్రీబయోటిక్ అంటాం. ప్రోబయోటిక్ అంటే లైవ్ బ్యాక్టీరియా ఏదైతే మనం తీసుకుంటామో, స్పెషల్లీ మనం కర్డ్లో కూడా గుడ్ లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మన గట్కి చాలా హెల్దీ. దీంతో పాటు మనకి ఇడ్లీ కానివ్వచ్చు, దోశ కానివ్వచ్చు, ఇలా ఏదైనా పుల్లవ పెట్టిన ఆహారాలు అనేవి మన బాడీకి చాలా మంచిది. సో మీ గట్ హెల్త్ని ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే కాన్స్టిపేషన్, అసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో స్పెషల్లీ ఈ కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి ఇందాక చెప్పినట్టు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఫైబర్ తీసుకుంటారు, కానీ వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకుంటారు. మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, దానికి తోడుగా ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. జనరలీ మనకి డైజెషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మన మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి ఏనస్ వరకు ఎండ్ అవుతుంది. సో ఇలా మౌత్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా చ్యూ చేయాలన్నమాట. బాగా నమిలితేనే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ చిన్న పేగుల నుంచి అబ్జర్వ్ అవుతుంది. మీరు సరిగా నమలలేదు అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరిగిపోతాయి. సో అలా మౌత్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది, స్టమక్లో యాసిడ్స్ అన్నీ మిక్స్ అయ్యి మళ్ళీ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో వస్తుంది. సో యాక్చువల్లీ స్మాల్ ఇంటెస్టైన్లోనే మీరు తిన్న న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో ఈ గట్ అనేది క్లియర్ లేకపోతే ఏవైతే న్యూట్రియంట్స్ మనకి అబ్జర్వ్ అవ్వాలో అవి అవ్వకుండా ఉంటుంది. సో ఈ న్యూట్రియంట్స్ అన్నీ బాగా అబ్జర్వ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనం గట్ క్లియర్గా పెట్టుకోవాలి అండ్ ఫైబర్ కంటెంట్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రోబయోటిక్స్ అన్నాం కదా, గుడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఆహారమే ఈ ఫైబర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటారో మీ గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా కాలనీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి మలబద్ధకం సమస్యలు అనేవి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫైబర్లో ఏం తీసుకోవాలి? ఫైబర్లో మనం ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ నుంచి గుడ్ ఫైబర్ వస్తుందన్నమాట. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా మంది ఏం చేస్తారు, సింపుల్ కార్బోహైడ్రేట్సే తీసుకుంటారు. అంటే ఏం తిన్నారంటే వైట్ రైసే చెప్తారు. వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది, మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కిన్వాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి. అండ్ దీని తోడుగా మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో మనకి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంటే మీ డైట్లో కంపల్సరీ రోజు ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోండి. ఆకుకూర, తోటకూర, పాలకూర, ఇంకా మెంతి కూర, ఏదైనా ఒక ఆకుకూర కంపల్సరీ మీ డైట్లో ఉండాలి. అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ మనం గాడ్స్ అంటాం. బిటర్ గాడ్, స్నేక్ గాడ్ ఇలాంటివన్నీ, అంటే మీకు బీరకాయ, ఆనంకాయ ఇలాంటివన్నిట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ దీని తోడుగా కుకుంబర్ కానీ, క్యారెట్, బీట్రూట్, స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు ఇవన్నిట్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని తోడుగా మనం తరచుగా వినేది నట్స్ అండ్ సీడ్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక గుప్పెడు నట్స్ కంపల్సరీ మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. కుదిరితే రాత్రే నానబెట్టేసి పొద్దున్నే తీసుకునేలాగా చూడండి. ఒకవేళ నానబెట్టడం కుదరకపోతే అలాగే మీరు నట్స్ని కన్జ్యూమ్ చేసుకోండి. కానీ ఎక్కువగా ఇందులో మనకి వాల్నట్స్,
ఆల్మండ్స్ అండ్ పిస్తాచియో ఈ నట్స్ ఉండేలాగా చూసుకోండి. చాలామంది డ్రై ఫ్రూట్స్ అనగానే కాజువే ఎక్కువ తింటారు. దాని బదులుగా ఈ నట్స్ని, హెల్దీ నట్స్ని మనం యూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ సీడ్స్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సన్ఫ్లవర్ కానివ్వచ్చు, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇలాంటివన్నీ కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ మనకి ఫ్లాక్ సీడ్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి గట్ హెల్దీగా పెట్టడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ మీ బవల్ మూమెంట్, అంటే మీ బవల్ మూమెంట్ హెల్దీగా మూవ్ అయ్యేలాగా కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ మీ డైట్లో పెట్టుకుంటూ అండ్ వాటర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దీని తోడుగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మోషన్ రాకపోయినా కానీ కూడా చాలా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల ఎక్కువసేపు వాష్రూమ్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. మోషన్ వచ్చేంత వరకు వాష్రూమ్లోనే ఉంటారు. సో ఇలా మనం ఎప్పుడు చేయొద్దు, అంటే ప్రెషరైజ్ అనేది చేయొద్దు. న్యాచురల్గా మన డైట్లో ఫైబర్ కంటెంట్ అండ్ ఎక్కువగా వాటర్ కంటెంట్ని తీసుకోవడం వల్ల మోషన్ దానికంటే అదే పాస్ అయిపోతుంది. మీరు ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్ల చాలామందికి పైల్స్ కానీ, హిమరాయిడ్స్ కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా వేరే ఇష్యూస్, అంటే మీరు ఎక్కడ కూర్చోలేరు, ఎటువంటి పనులు చేసుకోవడానికి ఇబ్బంది కానీ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఎక్కువగా ప్రెస్ చేయకండి. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మీరు ఫైబర్ కంటెంట్, మీ డైట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ గట్ హెల్త్ హెల్దీగా ఉందా లేదా అనేది సెట్ చేసుకోవాలి. దీని తోడుగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంటే. అంటే మీరు ఎలా పడుకుంటున్నారు, ఎలా లేస్తున్నారు, అంటే ఏ టైంకి పడుకుంటున్నారు, ఏ టైంకి లేస్తున్నారు, నిద్ర ఎన్ని గంటలు ఉంది, అంటే మినిమం ఒక పర్సన్కి 8 గంటలు నిద్ర ఉండాలి. నిద్ర 8 గంటలు ఏ టైంకి, మినిమం 10 o'clockకి పడుకోవాలన్నమాట. సో 10 నుంచి అట్లీస్ట్ 6 వరకు అన్నా మీకు నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఇలా మీరు హెల్దీగా నిద్రపోతున్నారంటే అగైన్ బికాస్ ఈ లైఫ్ స్టైల్స్ అన్నీ మనకి గట్ పైన మ్యాటర్ చేస్తుందన్నమాట. అండ్ దీని తోడుగా స్ట్రెస్ లెవెల్స్, ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో దాన్నే మనం గట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో జనరల్లీ మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే ఏదైనా స్టేజ్ టాక్స్కి వెళ్ళినా కానీ, ఎవరితోటన్నా మాట్లాడాలి, మీ బాస్ తోటి మాట్లాడాలన్నప్పుడు మీకు కడుపులో ఒక వణుకు రావడం కానీ, కడుపులో బటర్ఫ్లైస్ రావడం కానీ ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. అంటే మన గట్ ఇంకా మన బ్రెయిన్ అనేది ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటుంది. సో మన స్ట్రెస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా గట్ అన్హెల్దీగా అయిపోతుంది. సో ఇలా గట్ అన్హెల్దీగా అయిపోతే ఆల్మోస్ట్ ఆల్ మీ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ గట్ అన్హెల్దీగా ఉండడం వల్లే అవుతుంది. సో 70% మీ ఇమ్యూనిటీ కూడా మీ గట్ పైనే డిపెండ్ అవుతుంది. సో ఇవన్నిటిని కరెక్ట్ చేసుకోవాలంటే గట్ని క్లియర్గా పెట్టుకోవాలి. మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేయాలి. కుదిరితే కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి, కొన్ని యోగాసనాస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈజీగా మీ బవల్ మూమెంట్ అనేది బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.